హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బ్రేక్ డౌన్ చేయబోతున్నాం నాని గారి ప్యారడైజ్ టీజర్. ఫస్ట్ వాచ్ లోనే టీజర్ అయిపోయిన వెంటనే నాకు వచ్చిన ఫీలింగ్ ఇది హీరో టీజర్ కాదు, ఇది వరల్డ్ టీజర్ అని. యూజువల్లీ మనం కమర్షియల్ టీజర్స్ అంటే హీరో ఎంట్రీ, స్లో మోషన్, ఎలివేషన్ డైలాగ్, ఫైట్, మాస్ బీజిఎం ఉంటది. బట్ శ్రీకాంత్ తోడేలా కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాడు. హీరోని ఎలివేట్ చేయకుండా ముందు హీరో ఎందుకు పుట్టాడో చూపించాడు. ఒక అప్రెస్డ్ కమ్యూనిటీ పెయిన్ ని మనం ఫీల్ అయ్యేలాగా వరల్డ్ బిల్డ్ చేశాడు. యాజ్ ఏ టీజర్ ఇది బిగ్గెస్ట్ సక్సెస్. ఫస్ట్ మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అఫీషియల్ గా టీజర్ కంప్లీట్ గా స్టోరీ రివీల్ చేయలేదు, బట్ విజువల్స్ బట్టి క్లియర్ గా ఒక పాయింట్ అర్థమవుతుంది. మూవీ బ్యాక్ డ్రాప్ 1980s సికింద్రాబాద్ స్లమ్స్ లో ఆ డస్ట్, ఆ స్మోక్, ఆ కాలుతున్న ప్రదేశం, ఎవ్రీథింగ్ ఫీల్స్ అలైవ్. ఇది ఆర్టిఫిషియల్ మూవీ సెట్ లాగా అనిపించలేదు. యాక్చువల్లీ టీజర్ లో ఎన్విరాన్మెంట్ హీరోలా అనిపించింది. ఇంకొక పాయింట్ ఆ డైలాగ్, ఇక నుంచి జాగా ఎవరిది, ఇక నుంచి దేశం ఎవరిది అని. చాలా మందికి ఇది మాస్ డైలాగ్ అనుకుంటారు. నాకు అలా అనిపించలేదు. ఇది ల్యాండ్ ఓనర్షిప్ గురించి కాదు, ఐడెంటిటీ గురించి, బిలాంగింగ్ గురించి, సిటిజన్షిప్ గురించి. మన సొసైటీలో కొన్ని కమ్యూనిటీస్ డికేట్స్ గా ఇగ్నోర్ అయ్యారు. వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, రికగ్నైజేషన్ లేదు, వాయిస్ లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ని టీజర్ వెరీ పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే హీరో రివెంజ్ స్టోరీ కాదు, ఒక కమ్యూనిటీ ఎగ్జిస్టెన్స్ కోసం ఫైట్ చేస్తున్న స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, సినిమా టైటిల్ ద ప్యారడైజ్. టీజర్ లో మనం ప్యారడైజ్ లాంటి ప్లేస్ ఎక్కడా చూడలేదు. ఎవ్రీథింగ్ ఇస్ డార్క్, వైలెంట్, డర్టీ, బ్లడ్, ఫైర్ అండ్ స్మోక్. మరి టైటిల్ ప్యారడైజ్ ఎందుకు? నాకు రెండు పాసిబిలిటీస్ అనిపించాయి. ఫస్ట్, ఆ స్లమ్ పేరు ప్యారడైజ్ అయి ఉండొచ్చు. లేదా సెకండ్ పాసిబిలిటీ, ప్యారడైజ్ అనేది వాళ్ళ డ్రీమ్. ఇప్పుడు హెల్ లో బ్రతుకుతున్నారు, ఫ్యూచర్ లో వాళ్ళు ఓన్ ప్యారడైజ్ క్రియేట్ చేసుకోవాలని. డైరెక్టర్ ఇంటెన్షనల్ గా ఐరానిక్ టైటిల్ యూజ్ చేసినట్టు అనిపించింది. టీజర్ లో బిగ్గెస్ట్ హిడెన్ డీటెయిల్ ఏంటంటే క్రో సింబలిజం. ఆల్మోస్ట్ అందరూ ఈగల్, లయన్, టైగర్ ఇలాంటి సింబల్స్ యూజ్ చేస్తారు, కానీ శ్రీకాంత్ తోడల్లా క్రోని చూస్ చేశాడు. అది ర్యాండమ్ కాదు. క్రో అంటే సొసైటీ ఇగ్నోర్ చేసే బర్డ్. బ్యూటిఫుల్ అని ఎవరు చెప్పరు, పెట్ గా ఎవరు పెంచరు. కానీ క్రో ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. సర్వైవ్ అవ్వడం తెలుసు, అడాప్ట్ అవ్వడం తెలుసు. ఎగ్జాక్ట్లీ టీజర్ చెప్పేది కూడా అదే. హిస్టరీ ప్యారెట్స్ ని గుర్తుపెట్టుకుంటుంది, పీజన్స్ ని సెలబ్రేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు క్రో టైం వచ్చింది. మీనింగ్ ఏంటంటే సొసైటీ రిజెక్ట్ చేసిన వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు అని. నాకు ఇది టీజర్ లో స్ట్రాంగెస్ట్ మెటాఫోర్ అనిపించింది. అలాగే బ్లాక్ కలర్ సింబాలిజం కూడా. సొసైటీ డిస్కస్ తో రిజెక్ట్ చేసిన బ్లాక్ ఇప్పుడు వాళ్ళకి ఐడెంటిటీ, ఫ్లాగ్ అండ్ ప్రైడ్. ఇది సింపుల్ డైలాగ్ కాదు, ఐడెంటిటీ రీక్లెయిమ్ చేసుకునే రెవల్యూషన్. అండ్ ఇంకా న్యాచురల్ స్టార్ నాని గురించి మాట్లాడుకుందాం. ఆనెస్ట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే గడ్డం పెంచడం, బాడీ బిల్డ్ చేయడం, హెయిర్ స్టైల్ మార్చడం కాదు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే యాక్టర్ కంప్లీట్ గా డిసపియర్ అవ్వడం. నాకు టీజర్ చూస్తే నాని కనిపించలేదు, జదల్ కనిపించాడు. కానీ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి తెలుసా? ఐస్, కళ్ళు. ఆల్మోస్ట్ టీజర్ మొత్తం నాని ఎక్కువ డైలాగ్స్ చెప్పలేదు, ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడాడు. పెయిన్ కనిపిస్తుంది, యాంగర్ కనిపిస్తుంది, లీడర్షిప్ కనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కంపేర్ చేస్తే జెర్సీలో ఎమోషనల్ ఫాదర్, హాయ్ నానాలో సాఫ్ట్ హార్టెడ్ ఫాదర్, దసరాలో రగ్డ్ విలేజ్ యూత్. కానీ ద ప్యారడైజ్ లో విక్టమ్ కాదు, ఫాలోవర్ కాదు, లీడర్. ఒక కమ్యూనిటీని లీడ్ చేసే రెవల్యూషనరీ. నా ఒపీనియన్ లో కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది. నాట్ బికాస్ ఆఫ్ బాడీ, బికాస్ ఆఫ్ యాటిట్యూడ్. ఇప్పుడు ఈ టీజర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన రియల్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, డైరెక్టర్ శ్రీకాంత్ తొడల్లా. దసరా తర్వాత అందరికీ ఒక డౌట్ ఉంది, అది వన్ ఫిలిం వండరా లేదా కన్సిస్టెంట్ గా స్ట్రాంగ్ కంటెంట్ ఇస్తాడా అని. నా ఒపీనియన్ లో ఈ టీజర్ ఆ క్వశ్చన్ కి సాలిడ్ ఆన్సర్ ఇచ్చింది. శ్రీకాంత్ తొడల్లాకి వరల్డ్ బిల్డింగ్ మీద ఉన్న గ్రిప్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. హీరోని ఫస్ట్ 5 seconds లోనే ఎలివేట్ చేయలేదు. ముందు ఆ వరల్డ్ ని, ఆ పీపుల్ ని, ఆ పెయిన్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాక హీరోని రివెల్ చేశాడు. అది చాలా మెచ్యూర్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఇంకా నెక్స్ట్, సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ. ఆనెస్ట్లీ టీజర్ లో ఒక ఫ్రేమ్ కూడా గ్లాసీగా లేదు. డస్ట్, మడ్, స్మోక్, బ్లడ్, ఫైర్ అన్ని న్యాచురల్ గా కనిపిస్తున్నాయి. లో యాంగిల్ షాట్స్ జిందల్ ని పవర్ఫుల్ గా చూపిస్తే, హ్యాండ్ హెల్డ్ షాట్స్ ఆడియన్స్ ని క్రౌడ్ మధ్యలో ఉన్నట్టు ఫీల్ ఇచ్చాయి. మనల్ని ఆ వరల్డ్ లోపలికి తీసుకెళ్తుంది. అండ్ ఇంకా ఎడిటింగ్ గురించి మాట్లాడితే నవీన్ నోలి టీజర్ ని చాలా ఇంటెలిజెంట్ గా కట్ చేశారు. 95 seconds లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు, కానీ ప్లాట్ రివీల్ చేయలేదు. అదే టీజర్ పర్పస్, ఆడియన్స్ ని థియేటర్ కి తీసుకెళ్లాలి, స్టోరీ చెప్పకూడదు అని. మరి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ తో టెన్షన్ బిల్డ్ చేశాడు. మ్యూజిక్ స్లోగా స్టార్ట్ అయ్యి సీన్ బై సీన్ ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్లి క్లైమాక్స్ కి బ్లాస్ట్ అవుతుంది. కొన్ని చోట్ల సైలెన్స్ ని కూడా యూజ్ చేశారు, కానీ ఆ సైలెన్స్ తర్వాత వచ్చే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంది. ఇంకా హీరో స్ట్రాంగ్ గా ఉంటే సరిపోదు, స్ట్రాంగ్ అపోజిషన్ కూడా ఉండాలి. రాఘవ్ జుయల్ టీజర్ లో చాలా తక్కువ టైం కనిపించిన తన బాడీ లాంగ్వేజ్ చాలా డేంజరస్ గా ఉంది. కామ్ గా ఉంటాడు, కానీ నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తాడో అర్థం కాదు. అదే అన్ప్రెడిక్టబిలిటీ విలన్ ని మెమరబుల్ చేస్తుంది. అండ్ ఇంకా మోహన్ బాబు గారి గురించి స్పెషల్ గా చెప్పాలి. ఒక 2 షార్ట్స్ లోనే అథారిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు.
ఎక్స్ప్రెషన్స్, పోస్చర్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ కన్నా ప్రెజెన్స్ ఎక్కువ మాట్లాడుతుంది. అండ్ ఇంకా కాయదు లోహర్ టీజర్లో ఎక్కువ కనిపించలేదు, కానీ కన్ఫ్యూజన్ మధ్యలో తన కామ్ అపీరెన్స్ చూస్తే ఎమోషనల్ లేయర్కి ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. నాకు టీజర్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ బ్లడ్ ఇక్కడ షాక్ అవడం కోసం కాదు, సాక్రిఫైస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్రీడమ్కి ప్రైజ్ ఉంటుంది అని విజువల్గా చూపించారు. సెకండ్ ఫైర్, ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ సీక్వెన్స్లో ఫైర్ ఉంటుంది. ఫైర్ అంటే డిస్ట్రక్షన్ మాత్రమే కాదు, ఓల్డ్ సిస్టమ్ని బర్న్ చేసి కొత్త బిగినింగ్ క్రియేట్ చేయడం కూడా. థర్డ్ స్మోక్ అంటే మిస్టరీ క్రియేట్ చేస్తుంది, ట్రూత్ క్లియర్గా కనిపించని సొసైటీని కూడా సింబలైజ్ చేస్తుంది. ఫోర్త్ హీరో లేట్ రెవెల్, ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ చెప్పేది ఏంటంటే హీరో పీపుల్ కన్నా పేదవాడు కాదు, పీపుల్ పెయిన్ నుంచి పుట్టిన లీడర్. అది టీజర్ బిగ్గెస్ట్ స్టోరీ టెల్లింగ్ అచీవ్మెంట్. అండ్ ఇంకా టీజర్లో నాకు నచ్చింది ఏంటంటే అవుట్ స్టాండింగ్ వరల్డ్ బిల్డింగ్, నాని కెరియర్స్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గ్లిమ్స్, శ్రీకాంత్ ఒడెల్లా కాన్ఫిడెంట్ డైరెక్షన్, సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, అనిరుద్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. కానీ టీజర్ చూసాక వైలెన్స్ చాలా ఇంటెన్స్గా ఉంది అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. ఫైనల్గా చెప్పాలంటే ద ప్యారడైజ్ టీజర్ని నార్మల్ యాక్షన్ టీజర్లా చూస్తే వైలెంట్గా ఉంది, కానీ సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది నెక్స్ట్ లెవెల్. హీరోని ఎలివేట్ చేయడం కన్నా ముందు ఒక కమ్యూనిటీ పెయిన్ని ఎలివేట్ చేస్తుంది, విజువల్స్తో మాట్లాడుతుంది, సింబల్స్తో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత హీరోని ఇంట్రడ్యూస్ చేసింది. అదే టీజర్ బిగ్గెస్ట్ విక్టరీ. నాని ఫియర్లెస్గా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేశాడు. శ్రీకాంత్ ఒడెల్లా దసరా యాక్సిడెంటల్ సక్సెస్ కాదని మరోసారి ప్రూవ్ చేస్తాడు. సిహెచ్ సాయి విజువల్స్, నవీన్ నోలి ఎడిటింగ్, అనిరుద్ బీజిఎం అన్నీ కలిసి ఈ టీజర్ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్గా మార్చాయి. సినిమా కూడా ఇదే ఎమోషనల్ డెప్త్, రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మెయింటైన్ చేస్తే ద ప్యారడైజ్ కేవలం బ్లాక్ బస్టర్ కాదు, తెలుగు సినిమాలో మోస్ట్ టాక్డ్ ఫిలిమ్స్లో ఒకటిగా నిలుస్తుంది. సో ఇది మరి నానీస్ ప్యారడైజ్ బ్రేక్ డౌన్ అండ్ అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.